హలో ఫ్రెండ్స్, గుంటూరులో ప్రజెంట్ కాస్ట్లీ ఏరియా ఏది అంటే ఆర్టీఓ ఆఫీస్ ఏరియా అంటారు. విద్యానగర్, వికాస్ నగర్, లక్ష్మీపురం ఇవన్నీ రిచ్ పీపుల్ ఉండే ఏరియా. ప్రస్తుతం జేకేసీ కాలేజ్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఏరియా రిచ్ పీపుల్ ప్రిఫర్ చేస్తున్నారు. దానికి కారణం పీస్ఫుల్ ఏరియా, అలాగే రింగ్ రోడ్ ఎక్కితే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్కడికైనా హాయిగా వెళ్ళిపోవచ్చు. అలాంటి కాస్ట్లీ ఏరియాలో గ్రాండ్ అపార్ట్మెంట్లో లగ్జరీ ఫ్లాట్ అమ్మకానికి ఉంది. 605 గజాల్లో కట్టిన ఈ అపార్ట్మెంట్స్లో టోటల్ 5 ఫ్లోర్లు, ఫ్లోర్కి ఒక ఫ్లాట్. 4 ఫ్లాట్లు అమ్ముడైపోయాయి. అందులో 3 ఫ్లాట్లలో ఆల్రెడీ నివసిస్తున్నారు. అలాగే అన్డివైడెడ్ ఏరియా 121 గజాలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ ఏరియాలో గజం ప్రస్తుతానికి 60,000 నడుస్తుంది. 5 ఫ్లోర్లు, ఫ్లోర్కి ఒక ఫ్లాట్, 4,245 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అమ్మకానికి రెడీగా ఉంది. ఎస్ఎఫ్టి ప్రైజ్ వచ్చేసి 5,650 రూపాయలు, 2,40,00,000 పడుతుంది. రాజస్థానీ ఉయ్యాల బల్ల, ఫుల్లీ టేక్వుడ్ డబుల్ కాట్స్ బెడ్స్, 3 ఎల్ షేప్ సోఫా సెట్స్, టీపాయి ఇవన్నీ కూడా కలిపి ఇచ్చేస్తారు. ఇక కట్టుబడి విషయానికి వస్తే కజారియా 6x4 టైల్స్, బాత్రూంలో శానిటరీ కోహిలర్ అలాగే జాగ్వర్ వాడారు. స్విచ్ బోర్డ్స్ నార్సెస్ అండి, ఇది చాలా ప్రముఖమైన కంపెనీ, చాలా అరుదుగా వాడుతుంటారు. మంచి కాస్ట్లీ కన్స్ట్రక్షన్ వాళ్ళే ఈ స్విచ్ బోర్డ్స్ వాడతారు. సెయింట్ గోబిస్ డబ్ల్యూపీసీ విండోస్, అద్దాలైతే అందరూ వాడతారు కానీ విండోస్కి ఫ్రేమ్ కూడా సెయింట్ గోబిస్ వాళ్ళదే వాడారు. ప్రస్తుతానికి గుంటూరులో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ వాళ్ళే ఈ సెయింట్ గోబెన్ విండోస్ వాడారు. అలాగే బిల్డింగ్ వైరింగ్ విషయానికి వచ్చేటప్పటికి పాలీక్యాబ్ వాడారు. ఇంకా డైకిన్ స్ప్లిట్ ఏసీలు 4, హాల్లో బ్లూ స్టార్ సెంట్రల్ ఏసీ 1, ఇవన్నీ కూడా ఫ్లాట్ కొంటే ఇస్తారు. 3 బెడ్రూమ్స్లో రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్, డైనింగ్ ఏరియా ఇంకా మెయిన్ హాల్లో రాజస్థాన్ ఫ్యాన్స్, కామన్ ఏరియాలో క్రాంప్టన్ ఫ్యాన్స్ ఇస్తారు. టీవీ యూనిట్స్ అక్రలిక్ విత్ రాఫ్టర్స్ వర్క్. ఇక పెయింట్ విషయానికి వచ్చేటప్పటికి రాయల్ గ్లిట్స్ పెయింట్స్ వాడారు. ఫ్యాక్టరీ మౌల్డింగ్ కబోర్డ్ డోర్స్ వాడారు. అన్ని బాత్రూమ్లకి స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ వర్క్ కంప్లీట్ రీసెంట్గానే అయిపోయిందండి. పార్కింగ్లో 2 కార్స్కి పార్కింగ్ ఫెసిలిటీ అందిస్తారు. జనరేటర్ సదుపాయం ఉందండి. లిఫ్ట్తో పాటు ఫ్లాట్లో కొన్ని కనెక్షన్స్కి ఈ జనరేటర్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఉంటుందండి. అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉంది. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. అపార్ట్మెంట్స్కి మార్ట్గేజ్ రిలీజ్ అయిపోయింది. ఎన్ఓసి కూడా సర్టిఫికేట్ వచ్చేసింది. డైనింగ్ హాల్లో నుంచి వాష్ ఏరియాలకు రావచ్చు. అలాగే వాష్ ఏరియాలో నుంచి డైరెక్ట్గా కిచెన్లో కూడా ఎంట్రన్స్ ఉంది. కిచెన్లో ఐలాండ్ ఉంటుందండి. ఇది వచ్చేసి చిమ్నీ. కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కిచెన్లో షింక్ అండి. యుటిలిటీస్ పెట్టుకోవడానికి కిచెన్లో షెల్ఫ్లు, అలాగే ఇది ఐలాండ్ అంటారు. ఫ్రూట్స్ వండినవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద తీసుకెళ్ళబోయే ముందు. మంచి కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేశారండి అన్ని రూమ్స్లో. ఇది స్లైడింగ్ డోర్ అండి. ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఇలా వీలుగా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ ఉండదు. ఇందాక మనం చెప్పుకున్న స్విచ్ బోర్డ్ అదే అండి. ఇది స్లైడింగ్ డోరు బాత్రూంలోకి ఎంటర్ అవటానికి.
ఇది డ్రెస్సింగ్ ఏరియా. అలాగే ఇది పీవీసీ సీలింగ్ అండి. బాత్రూంలో అన్ని జాగ్వర్ శానిటరీ ఫిట్టింగ్స్ వాడారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్న టేక్వుడ్ మంచం ఒకటండి. ఇది 3 బెడ్రూమ్స్లో 3 టేక్వుడ్ మంచాలు ఉన్నాయి కొత్తవి. ఫుల్ వెంటిలేషన్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయినాక ఇందాక మనం చెప్పుకున్న రాజస్థానీ ఫ్యాన్స్ ఇవేనండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇలా స్లైడింగ్ డోర్ ఉంది. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒక ఫుల్లీ టేక్వుడ్ డబుల్ కాట్ మంచం ఇస్తారు. మంచి క్వాలిటీ ఫిట్టింగ్స్ అండి. లాక్స్ కూడా మెయిన్ డోర్ లాక్ వచ్చేసి డిజిటల్ లాక్ అండి. ఓటీపీ ద్వారా కానీ, ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, లేకపోతే కోడ్ ద్వారా కానీ, కోడ్ అంటే పిన్ పెట్టుకుంటాం కదా, ఆ పిన్ ద్వారా కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఓటీపీ అనేది ఎవరైనా మనం బయటికి వెళ్ళినప్పుడు 1 టైం పాస్వర్డ్ కొడితే ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగే. అక్కడ దగ్గరలో క్రికెట్ నెట్స్ ఉన్నాయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్లో ఏసీలు ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి. దేవుడి గది చూశారు కదా. ఇది డిజిటల్ లాక్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కార్ పార్కింగ్లో కూడా చూశారు కదా, సీసీ కెమెరా ఫెసిలిటీ ఉంది. వాచ్మెన్ రూమ్ ఇది. అలాగే అశోక్ లైలాండ్ జనరేటర్ అండి. ఇది మౌర్య కన్వెన్షన్ అండి. జేకేసీ కాలేజ్ రోడ్డు, మహాలక్ష్మి బారు. అది అటు సైడ్ వెళ్తే ఆర్టీఓ ఆఫీసు. ఈ రోడ్లోకి వెళ్తే విజయపురి కాలనీ అంటారు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ ఉందండి. మరిన్ని వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.